ఇండియన్ టీ20 సెటప్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అని ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నాం. గంభీర్ అన్న ఒక మాట మనం చూసుకున్నట్లయితే, గంభీర్ ఇండియన్ హెడ్ కోచ్ రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముందు మాట్లాడుతూ, నాకు ఫియర్లెస్ టీమే కావాలి, కానీ ఆ ఫియర్లెస్ టీంతో గెలిచినా ఓడినా పర్వాలేదు, ఐ డోంట్ నీడ్ అ టీమ్ దట్ విల్ విన్ ఆల్ ద మ్యాచెస్. ఇది గంభీర్ అన్న స్టేట్మెంట్ వరకు బాగానే ఉంది. కానీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టీ20 మెల్బోర్న్లో ఇండియన్ ఫ్యాన్స్తో నిండిపోయిన స్టేడియంలో ఇండియన్ బ్యాట్స్మెన్ భారీగానే డిసప్పాయింట్ చేశారు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, ఇలా బ్యాట్స్మెన్ ఎవరైనా రావడమే పెవిలియన్ దారి పట్టారు. బికాజ్ మెల్బోర్న్ స్టేడియం ఇండియన్ పిచ్చెస్ లాగా, సబ్ కాంటినెంట్ పిచ్చెస్ లాగా బిహేవ్ చేయలేదు. మనం ఆల్మోస్ట్ మన క్రికెట్ అంతా రీసెంట్ టైమ్స్లో కొంచెం సబ్ కాంటినెంట్లోనే ఆడి వీ గాట్ యూస్ టు ఇట్. కాబట్టి బ్యాట్స్మెన్కి టైం పట్టింది టు అడాప్ట్ టు ద కండిషన్స్. బట్ జాష్ హేజల్వుడ్ అంత టైం ఇచ్చే బౌలర్ కాదు. హీ ఈజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్. అతనున్న హైట్కి, మెల్బోర్న్ పిచ్ ఆఫర్ చేసిన బౌన్స్కి ఇట్ బికేమ్ టూ మచ్ ఫర్ ఇండియన్ బ్యాట్స్మెన్. సంజు శాంసన్, శుభ్మన్ గిల్, ఇలా ఎవరైనా సరే ఇన్ స్వింగ్, జాష్ హేజల్వుడ్కి ఒక భయంకరమైన ఇన్ స్వింగ్ బాల్ వస్తుంది. ఆ బాల్ని ఆడటం అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ ఆల్ బ్యాట్స్మెన్ ఫెల్ ఫర్ ఇట్. కానీ హర్షిత్ రాణా మాత్రం సర్ప్రైజింగ్గా ఒక ఆల్రౌండర్ నేనున్నానంటూ ఒక రెచ్చిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. 30-35 పరుగులు చేశాడు. కానీ బట్ ఇట్ వాస్ టూ లేట్. ఇండియా మీగర్ 125 రన్స్ టార్గెట్ని ఆస్ట్రేలియాకి ఇచ్చింది. ఆస్ట్రేలియా చేస్డ్ ఇట్ క్వైట్ ఈజీలీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ సెలక్షన్లో చేసిన కొన్ని విచిత్రమైన మార్పులు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ మనం చూసుకున్నట్లయితే ఇట్ వుడ్ డెఫినెట్లీ ఫేవర్ ఫాస్ట్ బౌలర్స్. జస్ప్రీత్ బుమ్రాని పేపర్ మీద సెలక్షన్లో రాసేటప్పుడు ఇమ్మీడియట్గా సెకండ్ నేమ్ ఎవరిది ఉండాలంటే అర్షదీప్ సింగ్ ఉండాలి. బికాజ్ హీ ఈజ్ ఇండియాస్ బెస్ట్ టీ20 ఫాస్ట్ బౌలర్ విత్ క్లోజ్ టు 100 వికెట్స్. 99 వికెట్లు తీశాడు. ఎకానమీ ఈజ్ జస్ట్ 8.04. ఇంత ఎక్సెప్షనల్ రికార్డు పెట్టుకొని కూడా అర్షదీప్ సింగ్ని డగౌట్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఫస్ట్ టీ20లో అదే జరిగింది. కానీ ఆ టీ20 వర్షం వల్ల రద్దవడంతో సెకండ్ టీ20లో కూడా మనం ఆల్మోస్ట్ అదే టీంతో వెళ్ళాం. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మెల్బోర్న్ లాంటి ఒక ఫాస్ట్ పేస్డ్ పిచ్ పైన మనం ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం. వీ హ్యాడ్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్. ఇలా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఎంతవరకు కరెక్ట్? హర్షిత్ రాణా చాలా క్లియర్గా ఈజ్ గెటింగ్ బ్యాక్డ్ బై గౌతమ్ గంభీర్. ఇందులో దెర్ ఈజ్ నో డౌట్. కానీ హర్షిత్ రాణా ఇమ్మీడియట్గా జస్ప్రీత్ బుమ్రాని ఫాలో అప్ చేయగలడా? హర్షదీప్ సింగ్ లాంటి ఒక బౌలర్ని పెట్టుకుని హర్షిత్ రాణాని ఎలా ప్రమోట్ చేస్తారు? ఇదే ఫ్యాన్స్ మధ్యలో నడుస్తున్న బిగ్ క్వశ్చన్. బికాజ్ వీ హ్యావ్ 3 more టీ20s. ఈ 3 టీ20లో కూడా మనం ఇదే అప్రోచ్ అయితే వాట్ విల్ హ్యాపన్ టు ద టీ20 వరల్డ్ కప్? మన సెలక్షన్ ఇలానే ఉంటే టీ20 వరల్డ్ కప్లో మన పరిస్థితి ఏంటి? మనం అనుకోవచ్చు టీ20 వరల్డ్ కప్కి వచ్చేసరికి ఇండియన్ సబ్ కాంటినెంట్ పిచ్చెస్, బికాస్ ఆ వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరగబోతుంది కాబట్టి ఎలాగోలా గెలిచేస్తామని. కానీ ఓవర్సీస్ విన్స్ ఎంత ఇంపార్టెంట్ టు అవర్ ప్రైడ్, టు ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ టు ద బీసీసీఐ మనందరికీ తెలిసిందే. మరి ఇంకొక సెలక్షన్ బ్లండర్ ఏంటంటే సంజు శాంసన్ని తన బ్యాటింగ్ ఆర్డర్ని అవసరం వచ్చినప్పుడు ఎలా పడితే అలా షఫుల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? గిల్ త్వరగా అవుట్ అయితే సంజు శాంసన్ని నెంబర్ 3లో పంపిస్తున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ ఇలా ముగ్గురుతో ఎంతో కొంత స్టాండ్ వస్తే సంజు శాంసన్ని మాత్రం కిందకు దోసేస్తున్నారు. నిన్న సంజు శాంసన్ might have been asked to bat up the order and he might have not been ready. ఒక ట్రికీ సిచ్యువేషన్ సంజు శాంసన్కి. ఎందుకంటే కొత్త బాల్తో ఆడాలా ఆర్ ఒక ఓల్డ్ అయిన బాల్ రివర్స్ స్వింగ్ అవుతున్న బాల్తో ఆడాలా? ఇలాంటి కన్ఫ్యూజన్స్ మధ్య సంజు శాంసన్ గేమ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కాదు, ఎఫెక్ట్ అవుతోంది అనేది మాత్రం దెర్ ఈజ్ 100% ఫ్యాక్ట్ ఇన్ ఇట్. ఇలా గంభీర్ బ్లండర్స్ మీద బ్లండర్స్ చేసుకుంటూ వెళ్తే ఇండియన్ క్రికెట్ పరిస్థితి ఏంటో. కానీ టీ20 క్రికెట్లో మనం ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ వచ్చాం అండర్ ద కోచింగ్ ఆఫ్ రాహుల్ ద్రావిడ్ అండ్ రోహిత్ శర్మ. దాన్ని కంప్లీట్గా బ్రేక్ చేయడమే కాకుండా ఒక కొత్త చేంజ్ తెస్తానంటూ ఇండియన్ టీ20 సెటప్ని గంభీర్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం అయితే ఓకే, కానీ రిజల్ట్స్ సో ఫార్ హ్యావ్ నాట్ బీన్ ఎగ్జంప్లరీ. ఎస్, ఏషియా కప్ అయితే గెలిచాము. ఏషియా కప్ స్టార్టింగ్ అప్పుడే మనందరికీ తెలుసు ఇండియా తప్ప వేరే ఎవరు ఏషియా కప్ గెలిచే పరిస్థితి లేదని. దట్స్ వాట్ హ్యాపెండ్. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి దిగ్గజ జట్లతో ఆడేటప్పుడు వీ కాంట్ గో విత్ దిస్ అగ్రెసివ్ మైండ్ సెట్ ఆల్ ద టైమ్. మేబీ హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇవ్వాలేమో. థర్డ్ టీ20లోనే అది జరుగుతుందా, జరగదా? వీ ఆల్ నో హౌ గంభీర్ థింగ్స్. ఒకసారి టీమ్ సెటప్ అయితే అదే టీంతో కంటిన్యూ అయ్యే పరిస్థితే ఉంది. కానీ అండ్ హర్షిత్ రాణా ఆల్రెడీ బ్యాట్తో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. మరి హర్షిత్ రాణాని పక్కన పెట్టి
అర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇస్తారా, ఆర్ విల్ దే సైడ్ సమ్మన్ లైక్ కుల్దీప్ యాదవ్కి కన్సిస్టెంట్గా ఛాన్సెస్ వస్తూనే ఉన్నాయి. కానీ మెల్బోర్న్ అండ్ ఆస్ట్రేలియా పిచ్చెస్లో స్పిన్ ఎంతవరకు కీలకంగా మారుతుందో మనందరికీ తెలిసిన విషయమే. సమ్వన్ విల్ హ్యావ్ టు మేక్ వే ఫర్ అర్షదీప్ సింగ్. అది ఎవరు అనేది ఓన్లీ టైం విల్ టెల్.